రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ నాయకుల కుట్రల వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందని, రాజాసింగ్తో మాట్లాడించిందే కేంద్ర నాయకులని, మళ్లీ సస్పెండ్ చేసినట్లు డ్రామా ఆడుతున్నారని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ క్రమక్రమంగా తన వికృత రూపాన్ని తెలంగాణలో బయటపెడుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ నాయకుల లక్ష్యమని అన్నారు. తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ నాయకుల లక్ష్యమని అన్నారు. బెంగాల్ తరహా రాజకీయం తెలంగాణలో నడవదని మంత్రి అన్నారు. బీజేపీ నాయకులు చట్ట సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. ఏ దర్యాప్తు సంస్థ చెప్పిందని, లిక్కర్ స్కామ్ గురించి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, ఢిల్లీలో ఎంపీ ఆరోపిస్తే ఇక్కడ దాడులు చేస్తున్నారని, ఇలాంటి సంస్కృతిని తెలంగాణ ప్రజలు సహించరని మంత్రి అన్నారు. నమస్కారం. బీజేపీ తెలంగాణలో కూడా క్రమక్రమంగా తన వికృత రూపాన్ని బయటపెట్టుకుంటుంది. పరిపాలన చేయవలసిన చట్ట సంస్థలన్నింటినీ పక్కన పెట్టి వీళ్ళే ప్రత్యక్షంగా పనిచేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. వాళ్ళు స్వయంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ప్రకటన చేస్తున్నారు. తెల్లవారి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన పద్ధతుల్లో శాంతి భద్రతల నిర్వహణతో పాటు అద్భుతమైన ప్రగతి కొనసాగుతుంది. మొత్తం భారతదేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో తెలంగాణలో పరిపాలన సంస్కరణలు అయితేంది, నూతన సంక్షేమ పథకాలు అయితేంది, నూతన అభివృద్ధి విధానం అయితేంది ఒకటి నెలకొల్పబడింది. 8 ఏళ్లలో ఒక మోడల్, కేసీఆర్ గారి విజన్తోనే ఒక మోడల్ నిర్మాణమైంది. ఇది మన దేశమంతటి కూడా విస్తరిస్తూ ఉంది. దేశమంతటి కూడా రాజకీయ పరిశీలకులు కావచ్చు, ఆర్థిక పరిశీలకులు కావచ్చు, ఈ దేశ ప్రేమికులు కావచ్చు, ఒక పరిపాలన విధానం అంటే ఇట్లా ఉండాలి, ఒక అభివృద్ధి నమూనా ఇట్లా ఉండాలి, సంక్షేమ పథకాలు ఈ పద్ధతిలో ఉండాలి అని చెప్పి తెలంగాణను ఉదాహరిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం గత 8 సంవత్సరాలుగా. స్వయంగా ఇదే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రితో సహా ఎన్నో సందర్భాలలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న విధానాలని పోయిన సందర్భాలను మనం చూడాల్సిన అవసరం. ఇవాళ బీజేపీకి సంబంధించిన ఎవడో ఒక ఎంపీ ఆరోపణలు ఇస్తారు, ఇక్కడ దాడులు చేస్తారు. ఏ చట్టబద్ధ సంస్థలు చెప్పినాయి మన నాయకుల పైన వీళ్ళ పేరు ఇక్కడ ఉంది, వీళ్ళు ఇక్కడ ఇది చేసినారు అనే మాట ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఏ సంస్థలు, ఏ పోలీసులు, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మా పేరు ప్రస్తావించలేదు. కవిత పేరు కావచ్చు, ఇంకో పేరు కావచ్చు, ఎవరి పేరు కూడా టీఆర్ఎస్ సంబంధించిన ఎవరి పేరు కూడా ఎవరు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఎవడో ఒక ఎంపీ ఆరోపణ చేయడం, దాని మీద ఇక్కడ మధ్యరాత్రి వచ్చి మా ఇళ్ళ మీద దాడులు చేయడం, సంస్థలు, ఏ పోలీసులు, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మా పేరు ప్రస్తావించలేదు. కవిత పేరు కావచ్చు, ఇంకో పేరు కావచ్చు, ఎవరి పేరు కూడా టీఆర్ఎస్ సంబంధించిన ఎవరి పేరు కూడా ఎవరు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఎవడో ఒక ఎంపీ ఆరోపణ చేయడం, దాని మీద ఇక్కడ మధ్యరాత్రి వచ్చి మా ఇళ్ళ మీద దాడులు చేయడం, మా ఎమ్మెల్సీ కవిత ఇంటి మీద దాడి చేయడం. కేసీఆర్ గారి కూతురు అని తెలుసు, ఆమె మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలు విషయం తెలుసు. తెలిసి కావాలని టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టాలని, దాని ద్వారా ప్రతి దాడులు చేయించుకోవాలని, ఈ రకంగా శాంతి భద్రతకు భంగం కలిగించాలని, ఇంకొక వైపు వాళ్ళ శాసనసభ్యుల చేత దుర్మార్గంగా ఒక వర్గాన్ని కించపరిచే పద్ధతుల్లో మాట్లాడడం, వాట్సాప్ మెసేజ్లు, యూట్యూబ్ మెసేజ్లు అసహ్యంగా పెట్టడం. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల్ని దెబ్బతీయాలి, శాంతి భద్రతలు దెబ్బతీయడం ద్వారా కేసీఆర్ చేసే అభివృద్ధిని ఆపాలి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలి, వైషమ్యాలు పెంచాలి అనేది బీజేపీ కేంద్ర ప్రభుత్వం
కలిసి చేస్తున్న కుట్రలకు నిదర్శనం ఇవి. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కేసీఆర్ గారి లక్ష్యాన్ని మీరు అడ్డుకోలేరు. కేసీఆర్ గారి పని విధానాన్ని మీరు అడ్డుకోలేరు. కేసీఆర్ గారిని ఏదో మేము పక్కదారి పట్టించగలుగుతాం మీరు అనుకుంటే మీది పగటికాలే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి దాడుల్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజాసింగ్ సస్పెన్షన్ కూడా ఒక డ్రామా. పథకం ప్రకారమే మాట్లాడించింది వాళ్ళే, సస్పెన్షన్ ప్రకటన చేసింది వాళ్ళే. ఇంతకంటే దుర్మార్గంగా ఇంకా ముందు ప్రవర్తించే అవకాశం కూడా ఉంది బీజేపీ పార్టీ, దాని సంస్థలు, సంబంధ సంస్థలు. కానీ తెలంగాణ ప్రజలు ఇప్పటి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ఈ బీజేపీ చేసే దుశ్చర్యలు అన్నిటి విషయంలో తెలంగాణ సమాజాన్ని జాగరూకంగా ఉంచాల్సిన అవసరం ఉంది. దొంగ నడిచినట్టు ఎక్కడ జరిగింది ఘర్షణ? కవిత గారింటి మీద దాడికి వస్తే లక్ష్యాన్ని మీరు అడ్డుకోలేరు. కేసీఆర్ గారి పని విధానాన్ని మీరు అడ్డుకోలేరు. కేసీఆర్ గారిని ఏదో మేము పక్కదారి పట్టించగలుగుతాం మీరు అనుకుంటే మీది పగటికాలే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి దాడుల్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజాసింగ్ సస్పెన్షన్ కూడా ఒక డ్రామా. పథకం ప్రకారమే మాట్లాడించింది వాళ్ళే, సస్పెన్షన్ ప్రకటన చేసింది వాళ్ళే. ఇంతకంటే దుర్మార్గంగా ఇంకా ముందు ప్రవర్తించే అవకాశం కూడా ఉంది బీజేపీ పార్టీ, దాని సంస్థలు, సంబంధ సంస్థలు. కానీ తెలంగాణ ప్రజలు ఇప్పటి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ఈ బీజేపీ చేసే దుశ్చర్యలు అన్నిటి విషయంలో తెలంగాణ సమాజాన్ని జాగరూకంగా ఉంచాల్సిన అవసరం ఉంది. దొంగ నడిచినట్టు ఎక్కడ జరిగింది ఘర్షణ? కవిత గారింటి మీద దాడికి వస్తే ఘర్షణ జరిగిందా, లేదా మీ ఇంట్లో మీదకి వచ్చి ఎవరన్నా మా వాళ్ళు దాడులు చేసినారా? నిజంగానే అట్లా దాడులు చేయాల్సి వస్తే టీఆర్ఎస్ కార్యకర్తల ముందట, టీఆర్ఎస్ యంత్రాంగం ముందట మీరు ఎంత? రాష్ట్రంలో మీకున్న కార్యకర్తల సంఖ్య ఎంత, మీ నాయకుల సంఖ్య ఎంత? నిజంగానే కేసీఆర్ గారే అట్లాంటి ఆలోచన చేస్తే ఒక నిమిషం కూడా ఉండలేరు వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. కానీ కేసీఆర్ ఎన్నడూ కూడా అటువంటి వాటిని ఒప్పుకోరు, ప్రోత్సహించరు. మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు హింసకు వ్యతిరేకం, రాజకీయపరమైన కొట్లాటలకు వ్యతిరేకం. పోలీసుల్ని ఎట్టి పరిస్థితులలో కూడా మేము రాజకీయాల్లో వినియోగించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 2014 ముందు ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా, ఎటువంటి పండుగల సందర్భం వచ్చినా ఎన్ని రాజకీయ ఘర్షణలు ఉండేదో, ఎన్ని కేసులు నమోదయ్యేదో మనందరికీ తెలుసు. ఈ 8 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా ఒక రాజకీయ ఘర్షణ కానీ, ఒక అక్రమ కేసు కానీ ఇంతవరకు జరగలేదు. కానీ ఇవాళ బీజేపీ పథకం ప్రకారమే ఘర్షణలు సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. దీని విషయంలో టీఆర్ఎస్ తప్పకుండా జాగ్రత్తగా ఉంటుంది. తెలంగాణ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ బీజేపీ చేసే దుర్మార్గాల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ కుట్రల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉంది.